కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు మరోసారి కలకలం రేపాయి. సిల్హెట్ జిల్లా గోవాయింఘాట్ ఉపజిల్లాలోని బహోర్ గ్రామంలో హిందూ స్కూల్ టీచర్ బరేంద్ర కుమార్ డే ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, సామాన్లు కాలిపోయాయి. ఈ పరిస్థితులపై భారత్ కూడా స్పందించి మైనారిటీలకు రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఎక్స్పో 2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎక్స్పోలో ఆకర్షణగా 1000 డ్రోన్లతో ఆకాశంలో భారీ స్కేట్ షో ప్రదర్శించనున్నారు. ప్రవేశం అందరికీ పూర్తిగా ఉచితం కావడంతో పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్, అమోనియా రంగంలో సుమారు $10 బిలియన్, అంటే మన కరెన్సీలో 83,000 కోట్ల భారీ పెట్టుబడి రాబోతున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గ్రీన్ కో గ్రూప్ కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ ఈ మెగా ప్రాజెక్టును చేపడుతుండగా దీని ద్వారా సుమారు 8,000 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. భారతదేశం టెలికాం రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 3 ఏళ్లలోపే దేశంలో 5G వినియోగదారుల సంఖ్య 40 కోట్లు దాటినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. దీంతో 5G యూజర్లు ఉన్న దేశాల్లో చైనా తర్వాత భారత్ 2వ స్థానానికి చేరుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వచ్చిన హారర్ కామెడీ ది రాజా సాబ్ మొదటి వారం 238 కోట్లు వసూళ్లను సాధించింది అని సినిమా వర్గాలు వెల్లడించాయి. చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ విజయాన్ని కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ గా ప్రకటిస్తూ పోస్టర్ను విడుదల చేసింది.